బిజినెస్ దేశీయ స్టాక్ మార్కెట్లు ఫ్లాట్ గా కొనసాగుతున్నాయి. ఇక సెన్సెక్స్ నిఫ్టీ ఫ్లాట్ గా ట్రేడ్ అవుతున్నాయి. ఇక పవర్ గ్రిడ్ కార్పొరేషన్, ఎన్టీపీసీ, యాక్సిస్ బ్యాంక్, గ్రోసిమ్, బజాజ్ ఫైనాన్స్ షేర్లు లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ఇక ఎల్టీఐ మైంట్రీ, టెక్ మహేంద్ర, టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్, టాటా మోటార్స్, టైటన్ కంపెనీ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఇక మార్కెట్లు ఏ విధంగా క్లోజ్ అవుతాయి అని వివరించేందుకు మనతో పాటు బిజినెస్ అనలిస్ట్ జీవీరావు గారు మనతో పాటు లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్. రైట్, సెబీ నివేదిక ప్రకారం చూసుకుంటే లాస్ట్ 3 ఫైనాన్షియల్ ఇయర్ లో ఎఫ్ఎన్ఓలో నష్టపోయారు స్మాల్ ఇన్వెస్టర్స్ అని చెప్తున్నారు. సో ఈ నేపథ్యంలో సెబీ ఎటువంటి చర్యలు తీసుకుంటుంది, అట్ ద సేమ్ టైం ఇన్వెస్టర్స్ ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే బయటపడతారు అనుకోవచ్చు అంటారు సార్? నిజానికి ఇప్పుడు రెగ్యులేటర్స్ వాళ్ళుగా ఎక్కువగా చర్యలు తీసుకుని ఇన్వెస్టర్ని ప్రొటెక్ట్ చేయాలనేటువంటి బాధ్యతని దాదాపుగా వదిలిపెట్టేశాయనే చెప్తాను. మనకు ఒకప్పుడు కంట్రోలర్ ఆఫ్ క్యాపిటల్ ఇష్యూస్ ఉన్నప్పుడు ఒక ఇష్యూకి వస్తున్నారంటే పబ్లిక్ ఇష్యూకి ప్రీమియం మ్యాక్సిమం ఎంతవరకు ఉండొచ్చు అనే దానిలో ఒక నియమ నిబంధనలు ఉండేవి. అంతకు మించి ప్రైస్ పెడతానికి వీల్లేదని. తర్వాత ఎప్పుడైతే ఫ్రీ ప్రైసింగ్ పాలసీ ఇచ్చేసి మీ ఇష్టం వచ్చిన ప్రైస్ మీరు పెట్టుకోవచ్చు, కాకపోతే చెప్పండి, పబ్లిక్ ఇంట్రెస్ట్ అయ్యి వాళ్ళు కనుక ఏ రేట్లో అయినా సరే కొందాం అనుకుంటే కొనేమంటే ఆ విధానం వచ్చిన తర్వాత పేటీఎం లాంటి కంపెనీల ద్వారా ఎంత నష్టపోయారో చూసాం. తర్వాత ఈ ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో ట్రేడింగ్లో 91% ఆఫ్ ఇన్వెస్టర్స్ లాస్ అయ్యారని నివేదిక ఇవ్వటమే సెబీ ఇన్వెస్టర్స్ చేసినటువంటి ఒక గొప్ప సర్వీస్. అంటే ఏం చెప్తున్నారు, మీరు కనుక ఇదే ఎఫ్ఎండ్ఓలో కనుక కంటిన్యూ అయితే జాగ్రత్త సుమా, మీరు నష్టపోతారు. అంటే డాక్టర్లు కనుక సిగరెట్లు తాగటం మానేసేయండి, మీరు మానకపోతే పోతారు జాగ్రత్త, క్యాన్సర్ వస్తే జాగ్రత్త, ఇంకెన్నో ఆరోగ్య సమస్యలు వస్తాయి జాగ్రత్త అని చెప్తుంటారు. నువ్వు ఎన్నైనా చెప్పు, నేను తాగుడే అన్నాడు అనుకోండి, న్యాచురల్గా నష్టపోయేది ఎవరో నేను చెప్పవసరం లేదు. అలాగే సెబీ ఏం చెప్తుంది ఇప్పుడు సామాన్యమైన ఇన్వెస్టర్కి, మీరు పెట్టుబడిదారుడిగా ఉండదలుచుకుంటే షేర్లు కొనండి, ఇన్వెస్ట్ చేయండి, కానీ ఎఫ్ఎండ్ఓ జోలికి పోకండి. ఎఫ్ఎండ్ఓ గేమ్ అనేటువంటిది కేవలం లార్జ్ ప్లేయర్స్ మాత్రమే. ఎఫ్ఎండ్ఓలో ఏ కాస్త లాభాలు వచ్చాయంటే ఆ లాభాలు కొంచెం వచ్చింది కూడా ఎవరికంటే కేవలం బిగ్గెస్ట్ ప్లేయర్స్ మాత్రమే. అంటే స్మాల్ ట్రేడర్స్ డే టు డేలో వీటికి దూరంగా ఉంటే మంచిది అని చెప్పి ఎన్నోసార్లు చెప్పారు. అందుకే మన ప్రోగ్రాంలో కూడా ఎవరైనా ఎఫ్ఎండ్ఓలో ఫలానా దేనిలో పొజిషన్ తీసుకున్నావు ఏంటని అడుగుతున్నప్పుడు ఎఫ్ఎండ్ఓ గురించి ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ కూడా ఇవ్వము, ఎఫ్ఎండ్ఓ దూరంగా ఉండండి అని చెప్పి మనం కూడా ఎన్నోసార్లు చెప్పాం. మనం ఎన్నిసార్లు చెప్పినా సరే లేదు నేను ఎఫ్ఎండ్ఓలో ట్రేడింగే పార్టిసిపేట్ చేసి తీరుతాను అన్నారనుకోండి, సెబీ ఏం చేయలేదు, ఏ ఛానల్ కూడా ఏ సహాయం చేయలేదండి. ఇన్వెస్టర్స్ వాళ్ళందరికీ వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే మోర్ దాన్ 90% పీపుల్ నష్టపోతున్నటువంటి ఆ యాక్టివిటీలో వీళ్ళు భాగస్వామి కాకుండా ఎఫ్ఎండ్ఓకి దూరంగా ఉంటూ కేవలం క్వాలిటీ స్టాక్స్ కోసం రెగ్యులర్గా ఇన్వెస్ట్ చేస్తే మంచి ప్రయోజనం పొందుతారు. రైట్, కాల్ ఉన్నారు, మాట్లాడదామండి ఒంగోలు నుంచి. రైట్, శ్రీనివాస్ గారు ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? సార్ నమస్కారం సార్. నమస్తే అండి. మీరు సాఫ్ట్వేర్ సెక్టర్ లో వచ్చేసి జాగిల్ వచ్చేసి ఒకటి, పిక్స్ ట్రాన్స్మిషన్స్ అంటే ఆటో సెక్టర్ లో నుంచి పిక్స్ ట్రాన్స్మిషన్ సార్, ఈ రెండింటిని లాంగ్ టర్మ్కి తీసుకుందాం అనుకుంటున్నాను సార్. వీటి ఫండమెంటల్స్ చెప్పాల్సిందిగా కోరుతున్నాను సార్. 6th ట్రాన్స్మిషన్ ఇది ఎక్కడండి మీరు అడుగుతున్న 6th ట్రాన్స్మిషన్ అనేది? ఒకసారి స్పెల్ చేయండి. TIX CAX అనండి. అవును సార్. NSEలో ట్రేడ్ అవుతుందండి ఇది? అవును సార్, ఇప్పుడు 1600 రూపాయలు ఉంది సార్. లేదండి, నాకు డేటా దొరకట్లేదు ఇది. సరే సార్, జాగిల్ సార్. జాగిల్ స్పెల్ చేయండి. ZAGGIE సార్. GGME సార్, జాగిల్. GGLE. లేదమ్మా, మీరేమన్నా డేటా దొరుకుతాం చూడండి, మీరు కూడా నేను చూస్తా ఉంటే ఒకవేళ డేటా అవైలబుల్ అయితే మళ్ళీ మాట్లాడతాం దాని గురించి. రైట్ అండి. రైట్, చూసుకుంటే సూచీలు గరిష్టాలు చేరడంతో ఇన్వెస్టర్లు కూడా అలర్ట్ గా ఉన్నట్టు తెలుస్తుంది, కొనుగోళ్లకు ఆసక్తి చూపట్లేదని కూడా తెలుస్తుంది. ఏంటి సార్ దీనికి సంబంధించి? అంటే ఏమంటే ఇప్పుడు మనకి మోర్ దాన్ 25% రిటర్న్ 1 ఇయర్లో ఈక్విటీలో రావటం అనేటువంటిది చాలా అసాధారణమైన విషయం. ఇంత అసాధారణమైనటువంటి లాభాలు వచ్చినప్పుడు
సహజంగా ప్రాఫిట్ బుకింగ్ అనేటువంటిది జరుగుతుందండి. ఇది న్యాచురల్గా జరిగేటువంటి పరిణామమే, అది మంచి విషయం కూడా. అయితే ఈరోజు కూడా ఏ షేర్లు అయితే ర్యాలీలో ఎక్కువగా పార్టిసిపేట్ చేయకుండా ఇంకా అందుబాటు ధరలో ఉంటాయో క్వాలిటీ స్టాక్స్ వాటిలో చూసుకెళ్తే బాగుంటుంది. తర్వాత ఎంట్రీ లెవెల్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు మనం కనుక చూస్తే 2008లో చాలా హై రేట్లో ఎవరైతే షేర్లు కొన్నారో ఈరోజు మార్కెట్స్ ఇన్ని సంవత్సరాలు ఇంతగా పెరిగినప్పటికి కూడా వాళ్ళకు వచ్చేటువంటి రిటర్న్ దాదాపుగా లెస్ దాన్ 9%. ఎవరికి 2008లో టాప్ రేట్లో కొన్నటువంటి వాళ్ళకి. అదే రీజనబుల్ వాల్యుయేషన్లో కొన్నటువంటి వాళ్ళు CAGR 15 to 18% వచ్చింది. అందుకని మార్కెట్లో మంచి స్టాక్స్ కొనడంతో పాటుగా కరెక్ట్ టైంలో మన మార్కెట్లో ఎంటర్ అయ్యి రీజనబుల్ ప్రైస్లో కొన్న వాళ్ళకే ఎక్కువ రిటర్న్ వచ్చే అవకాశం ఉంటుంది. దీన్ని దృష్టిలో ఉంచుకొని మనం ఒక షేర్లో ఎంటర్ అవ్వబోయేటప్పుడు వాటి యొక్క ఫండమెంటల్స్తో పాటుగా ఏ రేట్లో మనం కొంటున్నాం అనేది కూడా చూసుకోవటం చాలా చాలా ఇంపార్టెంట్. రైట్, కాల్ ఉన్నారు, మాట్లాడదాం సార్. కరీంనగర్ నుంచి రైట్. కిషన్ గారు, ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? రావు గారు నమస్కారం అండి. మీ అనాలిసిస్ బాగుంటుంది, థ్యాంక్ యూ సార్. నా దగ్గర ఒక 3 స్టాక్స్ ఉన్నాయి సార్. జ్యోతి ల్యాబ్స్ ఒక 100 ఉన్నాయి, జ్యోతి ల్యాబ్స్, బాటా ఇండియా ఒక 100 ఉన్నాయి, జేకే పేపర్ అనేది ఒక 100 ఉన్నాయి. 3 లాభాల్లో ఉన్నాను. నేను లాంగ్ హోల్డర్నే. ప్రాఫిట్ బుక్ చేసుకోమంటారా, 1 year అబోవ్ ఉంచుకోమంటారా? జ్యోతి ల్యాబ్స్ మీరు, తర్వాత ఇంకోటి జేకే పేపర్ అన్నారు కదా. జాకే పేపర్, బాటా ఇండియా. ఓకే అండి, బాటా ఇండియా మీరు హోల్డ్ చేయొచ్చండి ఇంకా కూడా. జేకే పేపర్ అయితే ప్రాఫిట్ బుక్ చేసుకోండి. ఓవరాల్గా పేపర్ ఇండస్ట్రీనే గొప్ప రిటర్న్ ఇవ్వకపోయినా జేకే పేపర్లో మీరు ఇప్పటికీ ప్రాఫిట్లోనే ఉండాలంటున్నారు. ఈరోజు అయితే ఇప్పుడు దానిలో ముందు ఇమీడియట్గా ప్రాఫిట్ బుక్ చేసుకోండి. తర్వాత ఇంకేదైనా సెక్టార్లోకి షిఫ్ట్ అయ్యే విషయం పరిశీలించవచ్చు. ఒకవేళ పేపర్లోనే ఉండాలనుకుంటే కూడా తగ్గిన తర్వాత మళ్ళీ ఎంటర్ అయ్యే ప్రయత్నం చేయొచ్చు అండి. బాటా ఇండియా అయితే హోల్డ్ చేయండి. రైట్ సార్. హైదరాబాద్ నుంచి మరో కాల్ ఉన్నారు, మాట్లాడదాం. రవి గారు, ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మేడం ఇది సార్ నమస్కారం అండి. ఇది బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్, అది హోల్డ్ చేయొచ్చు అంటారు. అంటే 160లో తీసుకున్నాను, ఏదైనా పాసిబిలిటీ ఉంది. తర్వాత బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర కొంచెం హై వాల్యూమ్స్ లో ఉందండి, అది ఫ్యూచర్ ఎట్లా ఉంటుంది దానికి? రైట్ అండి, మీరు 2 షేర్ల గురించి అడుగుతున్నారు. ఒకటి బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్, రెండోదే బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర. ముందుగా బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ విషయానికి వస్తే ఇది 70 రూపాయలు 80 రూపాయల ఇష్యూ ప్రైస్ అయితే ఇప్పుడు మీకు అది మోర్ దెన్ 100% రిటర్న్ మనకి ఎప్పుడైతే లిస్టింగ్ రోజే ఇచ్చింది గెయిన్స్. తర్వాత క్రమేణా తగ్గుతూ వచ్చింది. ఇప్పుడు బిలో 160కి రావటం అనేటువంటి చూసాం. ఇక్కడి నుంచి ఇంకాస్త తగ్గి 140 వరకు కూడా డౌన్ అయ్యేటువంటి అవకాశం ఉందండి. కాబట్టి మీరు లాస్ని మినిమైజ్ చేసుకోవడం కోసం ఇప్పుడున్న రేట్లో అమ్మేసేసి మళ్ళీ ఏదన్నా 140కి వస్తే మాత్రమే ఎంటర్ అయ్యే ప్రయత్నం చేయండి. నిజానికి దీని యొక్క బుక్ వాల్యూ కూడా చాలా తక్కువ ఉంది. బిలో 20 రూపీస్ బుక్ వాల్యూ ఉన్నటువంటి ఈ యొక్క షేరు 160 రూపీస్ పెట్టి కొనటం అంటే చాలా ఎక్కువ రేట్ పెట్టి మీరు కొన్నారు. ఆ రోజున మరి ఏ విశ్లేషణ చేశారో అయితే నాకు తెలియదు కానీ, బట్ ఇక్కడి నుంచి డౌన్ఫాల్కి మాత్రం అవకాశం ఉందండి. సో కరెంట్ రేట్లో అమ్మేయండి, అరౌండ్ 140కి వచ్చినప్పుడు కొనే ప్రయత్నం మళ్ళీ చేయండి. లేకపోతే బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర విషయానికి వస్తే 73 రూపాయల దాకా వెళ్ళి తర్వాత కొంత ప్రాఫిట్ బుకింగ్తో తగ్గింది. ఈరోజు కూడా అరౌండ్ 60 రూపీస్లో ట్రేడ్ అవుతుంది. ఇక్కడి నుంచి కూడా బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ఇంకా పెరిగేటువంటి అవకాశం ఉందండి. ఇన్ఫ్యాక్ట్ PSU బ్యాంక్ షేర్లో వన్ ఆఫ్ ద బెస్ట్ బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర అని చెప్పొచ్చు. సో ఇప్పటికే ఉన్న షేర్లు అయితే బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర డెఫినెట్గా హోల్డ్ చేయండి. ఈవెన్ ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్ కూడా ఎవరైనా ఇన్వెస్టర్స్ ఇందులో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటే కరెంట్ రేట్లో కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు అండి. రైట్ సార్, నాకు కాల్ ఉన్నారు. నాగరాజు గారు, ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నమస్తే మేడం గారు. చెప్పండి. జీవరావు గారు కూడా నమస్తే సార్. నమస్తే అండి సార్, మీరు చాలా బాగా విశ్లేషణ చేస్తారు సార్. నా అభిమాన అనలిస్ట్ సార్ మీరు. థ్యాంక్స్ అండి, చెప్పండి సార్. నాకు ఒక స్టాక్ గురించి కొంచెం ఎవరైనా చెప్పాలి సార్. బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ సార్. ఇప్పుడు దాకా మనం మాట్లాడింది బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ గురించేనండి. దయచేసి ఈ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత ఒక్కసారి మీరు యూట్యూబ్లో చూడండి ఇది. ఎందుకంటే వీ షుడ్ నాట్ బోర్ ద వ్యూవర్స్ కదండి. ఇప్పుడు దాకా బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ గురించే మాట్లాడాం. ప్రోగ్రామ్ అవగానే మీరు యూట్యూబ్ చూడండి. రైట్. ఇప్పుడు చూసుకుంటే బంగారం ధరలు కూడా బాగా పెరిగినట్లు అనిపిస్తుంది సార్. బంగారం ధరలు పెరుగుదల కారణం ఏంటి?
ఇదే రేటు కొనసాగే అవకాశం ఉందా? ఇన్వెస్టర్స్ ఏం చూతారు? కొన్ని రోజులు వెయిట్ చేయమంటారా కరెక్షన్ వచ్చే వరకు? అయితే బంగారం ధరల పెరగటానికి 2 ప్రధానమైన కారణాలు ఉన్నాయి. ఒకటి అంతర్జాతీయంగా యుద్ధ వాతావరణం అనేది ఉండటము, రెండోది ఫెడ్ వడ్డీ రేట్లు తగ్గించడం. ఈ ఫెడ్ వడ్డీ రేట్లు తగ్గించడం అనేటువంటిది ఇంతటితో ఆగట్లేదు. మళ్ళా రాబోయేటువంటి సమీక్షల్లో కూడా వడ్డీ రేట్లు తగ్గించే అవకాశాలే ఉన్నాయి. ఫెడ్ వడ్డీ రేట్లు తగ్గిస్తున్నంత వరకు కూడా బంగారం ధరల్లో పెరుగుదల అనేది కొనసాగేటువంటి అవకాశం ఉంది. అయితే ప్రపంచంలో ఎవరూ కూడా ఈ యొక్క యుద్ధ వాతావరణం కొనసాగాలని మనం ఎవరూ కోరుకోకూడదు. కానీ దురదృష్టవశాత్తు ఈ జియో పొలిటికల్ ఎన్విరాన్మెంట్ అనేటువంటిది ఫేవరబుల్గా లేదు. ఈ 2 కారణాల వల్లే బంగారం ధరలు ఇంతగా పెరిగాయి. అయితే ఈ కరెంట్ సినారియోలో ఇంత రేట్లు పెరిగిన తర్వాత, అంటే ఇప్పుడు దాదాపుగా 78,000 రూపాయల స్థాయికి బంగారం ధరలు వెళ్ళిన తర్వాత నెక్స్ట్ ఫ్యూచర్ పొజిషన్ ఏంటి అంటే, షార్ట్ టర్మ్లో కొంత ఫ్లాటిష్గా ఉండొచ్చు, కానీ లాంగ్ రన్లో బంగారం ధరలు మరింతగా కూడా పెరిగేటువంటి అవకాశం ఉంది. అంటే ఇక్కడి నుంచి 1 ఇయర్లో ప్రైస్ టార్గెట్ కనీసం 80,000 ప్లస్కి వెళ్ళే అవకాశం ఉంది. అలాగే 3 సంవత్సరాల కాలానికి బంగారం ధరలు ₹1,00,000 వెళ్ళే అవకాశం కూడా ఉంది. అందుకని బంగారంలో పెట్టుబడి అనేటువంటిది ఇప్పుడు కూడా సురక్షితమైనటువంటి పెట్టుబడి సాధనం అనే చెప్పొచ్చు. ఎవరైనా మిస్ అయి ఉంటే మాత్రం ఇప్పుడైనా కానీ స్మాల్ క్వాంటిటీస్లో బంగారంలో ఇన్వెస్ట్ చేయటం మంచిది. ఆ తర్వాత ఇంక దేనిలో ఇన్వెస్ట్ చేయొచ్చా అంటే బాండ్ మార్కెట్లో, బ్యాంక్ ఎఫ్డీల్లో కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు. ముఖ్యంగా మనం బ్యాంక్ ఎఫ్డీల విషయమే తీసుకుంటే ఇవాళ డీసీబీ లాంటి బ్యాంకులు 9 నెలల నుంచి 2 నెలల కాల వ్యవధికి 8.55% ఇంట్రెస్ట్ సీనియర్ సిటిజన్స్కి ఇస్తున్నాయి. అంటే ఆల్మోస్ట్ అంత రిస్క్ ఫ్రీ రేట్లో 8.55% ఇంట్రెస్ట్ అంటే స్టాక్ మార్కెట్లో ఉండేటువంటి రిస్క్ అక్కడ లేదు. కాబట్టి సీనియర్ సిటిజన్స్కి అదొక మంచి అవకాశమే. సో ఈ విధంగా ఎఫ్డీలు, గోల్డ్ కూడా ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్గా మంచి అవకాశం ఇస్తున్నాయి అనే విషయాన్ని మన ఇన్వెస్టర్స్ కూడా మర్చిపోకూడదమ్మా. రైట్, మరో కాల్ ఉన్నారు, మాట్లాడదాం సార్. కర్నూలు నుంచి యశ్వంత్ గారు, ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? హలో సార్, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అమ్మ. సార్, మ్యూచువల్ ఫండ్స్ లో పోర్ట్ఫోలియోస్ ఉన్నాయి సార్. నాకు పోర్ట్ఫోలియో స్మాల్ క్యాప్ ఫండ్, మిడ్ క్యాప్ ఫండ్ రన్ చేస్తున్నాను సార్ 2-3 ఇయర్స్ నుంచి. ఓకే. మార్కెట్స్ ఆల్ టైమ్ హై ఉండడం వల్ల వాటిని ప్రాఫిట్ చేసుకోమంటారా, లేకపోతే ఈ మార్కెట్స్ పడినప్పుడు ఇంకొన్ని యూనిట్స్ పర్చేస్ చేయమంటారా? ఇదండి ఆన్సర్. దేని మీద ఆధారపడి ఉంటుందంటే, మనం మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్లో మన గోల్స్ని బట్టి మనం డెసిషన్ తీసుకుంటాం. అంటే మీకు గనక సపోజ్ ఇప్పుడు లాంగ్ టర్మ్ గోల్ ఉంది, జనరల్గా మనం డబ్బు సేవ్ చేస్తున్న దానిలో ఒక పర్పస్ ఏంటి, రిటైర్మెంట్ ఫండ్ అనుకుంటారు, లేకపోతే చిల్డ్రన్ ఎడ్యుకేషన్ పర్పస్ అవ్వచ్చు, లేకపోతే మన హాలిడే పర్పస్ అవ్వచ్చు. మీరు ఒక ఫైనాన్షియల్ గైడెన్స్ ఇచ్చేటప్పుడు ఏంటంటే, మనం తీసుకునే డేటాలో మీ యొక్క కరెంట్ ఏజ్, తర్వాత ఏ టైంలో మీకు డబ్బు అవసరం అని అనుకుంటారు. దాన్ని బట్టి ఒకవేళ మీరు ఆ డేటా కనుక అవైలబుల్ కానప్పుడు ఏమేమి చెప్తా అంటే, ఒకవేళ మీరు కనుక లాంగ్ టర్మ్ ఆలోచనతో, అంటే మినిమం ఒక 10 ఇయర్స్ తర్వాత మాత్రం ఈ డబ్బు డ్రా చేయాల్సిన నీడ్ ఉందనుకోండి, నిరభ్యంతరంగా ఇప్పుడు ఉన్నటువంటి దాన్ని కంటిన్యూ చేయటమే కాకుండా క్రమం తప్పకుండా సిస్టమేటిక్ వేలో మీ యొక్క ఇన్వెస్ట్మెంట్ని యాడ్ చేయొచ్చు. మార్కెట్స్ ఇప్పుడు ఆల్ టైమ్ హైలో ఉన్నప్పటికి కూడా టెంపరీగా తగ్గిన మళ్ళా మన యొక్క ఎకానమీ గ్రోత్ స్టోరీ అనేటువంటిది కంటిన్యూషన్ పాజిటివ్గానే ఉండే అవకాశం ఉంది. కాబట్టి మీకు ఈ ఫండ్స్ నుంచి కూడా రిటర్న్స్ యావరేజ్గా 12% తగ్గకుండా సిఏజిఆర్ వచ్చే అవకాశం ఉంది. అందుకని ఉన్నటువంటి వాటిని కంటిన్యూ చేస్తూ మీరు ఫర్దర్గా సిప్ విధానంలో రెగ్యులర్గా కూడా యాడ్ చేసుకోండి. ఓవరాల్గా మీ యొక్క గోల్స్ ఫుల్ఫిల్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. రైట్, కాల్ ఉన్నారని మాట్లాడదాం. హైదరాబాద్ నుంచి సతీష్ గారు, ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నమస్తే జీవరావు గారు. నమస్తే సతీష్ గారు. సార్, నా దగ్గర అవెంటల్ ఉన్నాయి సార్. అది 50% ప్రాఫిట్ లో ఉన్నాను. ఎగ్జిట్ అవ్వమంటారా, ఉంచుకోవచ్చా? ఇంకోటి కిమ్స్ తీసుకోవచ్చు ప్రజెంట్ రేట్ లో. అవెంటల్ ఇప్పుడు ఎగ్జిట్ కండి, మీరు తర్వాత మళ్ళీ తగ్గినప్పుడు మళ్ళీ ఎంటర్ కావచ్చండి. అంటే ఇప్పుడు ఇది మనకి న్యాచురల్గా స్టాక్ మార్కెట్లో మనకి ఏ స్టాక్ మీద ప్రత్యేకమైన అవసరం లేదు. మనకు కావాల్సింది మనం చేసిన పెట్టుబడి అనేది మనకి రిటర్న్ రావటం ఇంపార్టెంట్. మీరు ప్రాఫిట్లో ఉన్నారు, తర్వాత ఇప్పుడు డౌన్ ట్రెండ్ కూడా అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడు ఒకసారి ఎగ్జిట్ అయ్యి తగ్గిన తర్వాత మినిమం ఒక 5 to 7% తగ్గినప్పుడు మళ్ళీ ఎంటర్ అయ్యే ప్రయత్నం చేయండి. ఇంకోటి ఏదో అడిగారు, లైన్లో ఉండారా సతీష్ గారు? ఓకే, కిమ్స్ మీరు ఇప్పుడు కరెంట్ రేట్లో కూడా కొనొచ్చండి. ఇక్కడి నుంచి కూడా ఇంకా పెరిగే అవకాశం ఉందండి. లాంగ్ టర్మ్కి డెఫినెట్గా మంచి పెట్టారండి కిమ్స్.
అసలు హాస్పిటల్ స్టాక్స్లో కిమ్స్, నారాయణ హృదయాలయ, అపోలో ఈ 3 కూడా ఇక్కడి నుంచి కూడా మంచి గ్రోత్ చూపించే అవకాశం ఉందండి. రైట్ సార్, ఒక చిన్న బ్రేక్ తీసా. వెంకటేశ్వర్లు గారు ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నమస్తే అండి. నమస్తే అని చెప్పండి. నమస్తే సార్. చెప్పండి సార్, జొమాటోను టాటా మోటార్స్ అండి, రెండు నష్టాల్లో ఉన్నాం, ఏమంటుంది సార్? జొమాటో, టాటా మోటార్స్ 2 కూడా చాలా మంచి కంపెనీలు అండి. ఇవేంటంటే మీరు ఒకవేళ ఇన్వెస్ట్మెంట్ ఆలోచన కనుక లాంగ్ టర్మ్ అయి ఉంటే మాత్రం టాటా మోటార్స్ ఇప్పుడు అరౌండ్ 960s ఉంటే అది ఒక 2 yearsకి ప్రైస్ టార్గెట్ 1150, 1160గా చాలా బ్రోకరేజ్ చెప్పడం జరిగింది. తర్వాత ఆటోమొబైల్ సెక్టార్లోనూ ఉండాలి అనుకున్నప్పుడు రాబోయేటువంటి 2-3 సంవత్సరాల కాలంలో డెఫినెట్గా మంచి రిటర్న్స్ ఇచ్చే అవకాశం ఉన్న స్టాక్ టాటా మోటార్స్ అని చెప్పొచ్చు. హోల్డ్ చేయండి నిరభ్యంతరంగా. అలాగే జొమాటో కూడా కింద స్థాయి నుంచి 1 వేలో చాలా పెరుగుతూ వచ్చింది. కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ వల్ల టెంపరీగా కొంచెం తగ్గినప్పటికి కూడా బేసిక్ స్టోరీ ఇంటాక్ట్గా ఉంది. అంటే జొమాటో మళ్ళీ 2-3 సంవత్సరాల కాలంలో మీకు డీసెంట్ రిటర్న్స్ ఇచ్చే అవకాశం ఉందండి. ఈ 2 స్టాక్స్ కూడా తొందరపడి అమ్మకుండా మీరు హోల్డ్ చేయండి, పేషెన్స్తో మంచి రిజల్ట్కి అవకాశం ఉందండి. రైట్, కాల్ ఉన్నారండి కడప నుంచి. బిలాల్ గారు ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకున్నారు? డాక్టర్ జీవీరావు గారు ఉన్నారు. సార్ నమస్తే అండి. సార్ నేను SBI, HDFC అండ్ టాటా మోటార్ ఇవి ఈ రోజుగా ఫ్రెష్ గా కొందామని నేను అనుకుంటున్నాను సార్. ఈ 3 100 షేర్లు కొనాలనుకుంటున్నాను సార్. ఈ రోజు కొనొచ్చా సార్? SBI, టాటా మోటార్స్, ఇంకోటి ఏదండి? LDFT అండి. HDFC బ్యాంక్ మేడం. HDFC బ్యాంకా? HDFC సార్. రైట్. సో SBI, HDFC బ్యాంకు, ఇంకోటి ఏంటో చెప్పండి. టాటానండి. టాటా మోటార్స్. రైట్, ఓకేనండి. ఇప్పుడు ముందుగా HDFC బ్యాంక్ విషయానికి వస్తారండి. ఈ రోజే HDFC బ్యాంక్ పరంగా మళ్ళీ రేటింగ్ ఇవ్వటం జరిగింది. HDFC బ్యాంకు ఒక రాబోయేటువంటి 6 months to 1 year టైంలో మినిమం 12% రిటర్న్కి అవకాశం ఉందని చెప్పి చాలా బ్రోకరేజెస్ దాని యొక్క రేటింగ్ ఇవ్వటం జరిగిందండి. ఇప్పుడు కూడా ఎవ్రీ డౌన్ఫాల్లో కొనమని చెప్తాను. ఇవాళ అగ్రెసివ్గా కొనకుండా తగ్గినప్పుడు కొనండి. లేకపోతే SBI కూడా, HDFC సార్, HDFC మాట్లాడేస్తామండి, అయిపోయింది. నెక్స్ట్ SBI విషయానికి వస్తే SBIలో కరెంట్ రేట్ నుంచి కొద్దిగా డౌన్ఫాల్కి అవకాశం ఉందండి ఇప్పుడు షార్ట్ టర్మ్లో. అంటే అరౌండ్ 760, 770లో మళ్ళీ మీరు ఫ్రెష్ బయింగ్ చేసే ప్రయత్నం చేయండి. టాటా మోటార్స్ ఇప్పుడు రేట్లో కూడా మినిమం 1 year హోల్డింగ్ కోసం అని చెప్పి కొనొచ్చండి. ఇప్పుడు మీ యొక్క అడిగిన 3 స్టాక్స్కి కూడా ఇదండి పొజిషన్. రైట్ సార్. IEX షేర్దారులు ఇంతగా పతనం అవడానికి మెయిన్ రీజన్స్ ఏంటి అంటే ఏం చెప్తారు సార్? అయితే ఏంటంటే అమ్మ ఈ రోజున IEX దాని యొక్క మోనోపోలీ అనేటువంటిది ఇంకా కోల్పోయిందని చెప్తాం. ఇప్పుడు ఏంటి అది యూనిఫార్మిటీని తీసుకొస్తూ ఇవన్నీ కూడా వేరే డిఫరెంట్ ఆర్గనైజేషన్స్ కూడా సేమ్ అవకాశాలు ఇస్తూ ఈ యొక్క మోనోపోలీని నిర్వీర్యం చేసేటువంటి ప్రయత్నం ప్రభుత్వం చేస్తుంది. ఈ యొక్క ప్రాసెస్లో IEX షేర్ ధరలు ఇంకా తగ్గేటువంటి అవకాశాలే ఉన్నాయి. ఈరోజు ఇవాళ తగ్గటమే కాకుండా మరింత తగ్గే అవకాశం ఉంది. IEX షేరు మళ్ళా ఫ్రెష్ ఎంట్రీ తీసుకోవాలనుకుంటే బిలో 150కి వచ్చినప్పుడు మాత్రమే దీని గురించి మళ్ళీ ఆలోచన చేయొచ్చు. అప్పటి వరకు ఫ్రెష్ ఎంట్రీ తీసుకోకండి. ఇప్పటికే ఒకవేళ ఈ షేర్లో ఇన్వెస్ట్ చేసి లాభాల్లో ఉంటే మాత్రం IEX షేర్ నుంచి బయటకు రావటం మంచిది. రైట్ సార్, మన కాల్ ఉన్నారు హైదరాబాద్ నుంచి. కృష్ణ గారు ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నమస్తే మేడం. నమస్తే సార్. ఇది షేర్లో కొన్ని కరెక్ట్ అయ్యింది కదా, ఈ ప్రైస్ లో ఎంటర్ అవ్వచ్చు నెక్స్ట్ 6 months కోసం. అలాగే పోకర్ నేను ఒక లాస్ట్ 4 years నుంచి కూడా హోల్డ్ చేస్తున్నాను. అది రిజల్ట్స్ అంత గొప్పగా రిజల్ట్స్ రాలేదు, కానీ స్టాక్ అయితే పెరుగుతుంది. ఒక పోకర్ ఫండమెంటల్ ఎలా ఉంది చెప్పగలుగుతారు? హోల్డ్ చేస్తే ఈ ప్రైస్ లో పోకర్న కరెంట్ రేట్లో మీరు ఒకసారి ఎగ్జిట్ తీసుకోండి. ఎందుకంటే ప్రైస్ పెరుగుదలకిను ఫండమెంటల్స్కి అంత ఎగ్జాక్ట్గా మ్యాచింగ్ కూడా లేదు. అయితే అదృష్టవశాత్తు ఇంత రిటర్న్ ఉంది కాబట్టి దాన్ని ఇప్పుడు మీరు ఎగ్జిట్ అయ్యి తర్వాత ఏదన్నా కరెక్షన్స్లో మోర్ దాన్ 5%, 7% అట్లా తగ్గినప్పుడు ఫ్రెష్ ఎంట్రీ గురించి అప్పుడున్న ఫలితాలను బట్టి మనం మళ్ళీ ఒకసారి రివ్యూ చేయొచ్చండి. ప్రజెంట్ అయితే మాత్రం ఎగ్జిట్ తీసుకోండి. రైట్. ఇక ఫార్మా సెక్టర్ విషయానికి వస్తే ఏ స్టాక్ కొంటే బెటర్ అంటారు? ఏ రేటు దగ్గర బై చేస్తే బెటర్ అంటారు సార్? ఫార్మాలో ముఖ్యంగా ఇప్పుడు మనకి ఇటీవల కాలంలో దివీస్ ల్యాబ్, తర్వాత
మ్యాన్కైండ్ ఫార్మా, ఈ రెండు కూడా మనం ఎన్నో సందర్భాలు చెప్తా వచ్చాం. కాకపోతే రెండు కూడా ఆల్మోస్ట్ ఒక పీక్ లెవెల్స్కి వచ్చాయి. ఇప్పుడు కరెంట్ ఉన్న రేట్లో కాస్త రీజనబుల్గా అందుబాటులో ఉన్న కంపెనీ అంటే ఫార్మాలో డాక్టర్ రెడ్డీస్ అని చెప్పొచ్చు. తర్వాత రెడ్డీస్ ఇప్పుడు ఆల్రెడీ స్టాక్ స్ప్లిట్ కూడా అనౌన్స్ చేస్తున్నారు. అంటే ఈ రోజున 6,500 రూపాయల స్థాయిలో డాక్టర్ రెడ్డీస్లో షేర్ కొంటే అది 5 షేర్లుగా అది డివైడ్ చేయబడుతుంది. ఆ విధంగా స్టాక్ స్ప్లిట్ అయిన తర్వాత మళ్ళీ లిక్విడిటీ పెరగటంతో ఎక్కువ మంది ఈ షేర్లో మళ్ళీ ఎంటర్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి అప్పుడు ఇంకా రేట్ కూడా పెరుగుదలకి స్కోప్ ఉంది. కరెంట్ రేట్లో మాత్రం ఫార్మాలో బెస్ట్ బై అంటే డాక్టర్ రెడ్డి అని చెప్పొచ్చు. రైట్, ఇటు విఎస్టీ షేర్ ఇప్పుడు ఎక్స్ బౌన్స్ అయ్యే తగ్గుతుంది కదా సార్, లాంగ్ టర్మ్ కు కొనొచ్చు అంటారా? లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్కి చాలా గొప్ప వరం అనే చెప్తాను. మనకి విఎస్టీ షేరు 487 స్థాయి దాకా కూడా వెళ్ళింది, క్రమేణా తగ్గుతూ వచ్చింది. ఈ రోజు వచ్చేసి ముఖ్యంగా 380 రూపీస్లో బెస్ట్ బై అని చెప్పొచ్చు. అది ఇక్కడి నుంచి కాకపోతే విఎస్టీ ఏంటంటే లాంగ్ టర్మ్ ప్లే. లాంగ్ టర్మ్లో ఇది చాలా మంచి రిటర్న్ ఇచ్చేటువంటి అవకాశం ఉంది. మినిమం 3 ఇయర్స్ అన్నా కానీ హోల్డ్ చేద్దాం అనే ఇన్వెస్టర్స్కి విఎస్టీ కరెంట్ రేట్లో డెఫినెట్గా బై చేయొచ్చు. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్, మంచి సలహాలు సూచన ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇది వాళ్ళ ఏబిఎన్ బిజినెస్. కీప్ వాచింగ్ ఏబిఎన్.